ఆడవాళ్ళతో మగవాడు ఎలా ఉండాలంటే, ఉదాహరణకి ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నాడు, పోలీస్ అనుకుందాం. అతను ఏం చేసిండు, డబ్బు కోసం లంచం తీసుకుంటే ఏమవుతుంది, లంచం ఇస్తారు. కానీ కొందరు లంచం తీసుకోరు. లంచం ఇవ్వడానికి పోతే నువ్వు తప్పు చేసినావు, అందుకే నాకు లంచం ఇస్తాను కొడతారు. ఆ లంచం తీసుకోరు, లంచం ఇచ్చినా తీసుకోరు. వాళ్ళు నిందితుడు కాబట్టి ఇస్తున్నావు అని పట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళకి లంచం వేయరు కదా. ఇగో ఇలా స్ట్రిక్ట్గా ఉండే మగవాళ్ళకి తప్పు, ఆడవాళ్ళతో మాట్లాడడం తప్పు, మిస్బిహేవింగ్ చేస్తే తప్పు అని అనుకునే వాళ్ళు మిస్బిహేవ్ చేస్తారు, కానీ దాన్ని పాజిటివ్గా చేయరనమాట. అంటే లంచం తీసుకుని వాళ్ళకి లొంగిపోవడము, వీళ్ళు వాళ్ళు లొంగ తీసుకోవడము, ఇలాంటివి తెలియదు వాళ్ళకి. ఇలాంటి వాడు ఒంటరిగానే ఉంటాడు, వీళ్ళ దగ్గరికి ఆడవాళ్ళు రారనమాట. అలాగే ఒక అబ్బాయి మాట్లాడాలంటే అది జెన్యున్గా. ఇప్పుడు రోడ్డు మీద పిచ్చోడు అనుకో, నగ్నంగా పోతాడు, వాడిని అందరు చూస్తారు కదా. అది కావాలని మగోడు చేస్తే తిడతారు, కానీ రోడ్డు మీద నగ్నంగా పిచ్చోడు పోతే వాడిని ఎవరు తప్పట్టరు కదా. అలా పోవాలంట ఆడవాళ్ళ దగ్గరికి. వాళ్ళు అలాగే నీ దగ్గరికి వస్తారు, వచ్చి ఓపెన్గా మాట్లాడతారు, సెక్స్ అడుగుతారు, సెక్స్ ఇస్తారు, సెక్స్ చేసుకుంటారు. ఇలా ఉంటుంది అంట, లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్నపిల్లడు ఉన్నాడు, ఆడవాళ్ళ దగ్గరికి తెలియకపోతారు కానీ కావాలని పోతాడా. ఇలా మీరు జెన్యున్గా నేచురల్గా మాట్లాడండి, అప్పుడు వాళ్ళు అదే నేచురల్గా మాట్లాడి దగ్గర అవుతారు. వాళ్ళకు కూడా నేచురల్గా ఇష్టాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఇలా నెగిటివ్గా మాట్లాడితే, నెగిటివ్ చేస్తే అది నెగిటివ్ అవుద్ది, తప్పు అవుద్ది అనమాట, స్వార్థమైంది, లేదా నెగిటివ్గా మీరు మిస్బిహేవ్ చేసినట్టు అయింది. అంతే తప్ప ఆడవాళ్ళు అబ్బాయిలను కోరుకోవడం, అబ్బాయిలు అమ్మాయిలను కోరుకోవడం సహజం. ఇక రెండోది, ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా, ఒక పోలీసు అనుకో, అందరిని కొడతాడు, శిక్షిస్తాడు, కానీ తన కుటుంబ సభ్యులను శిక్షిస్తాడా? పోయి తను స్ట్రిక్ట్గా ఉంటాడా? డ్యూటీ కాబట్టి స్ట్రిక్ట్గా చేస్తాడు డ్యూటీ, కానీ పర్సనల్ విషయానికి వచ్చేవరకు అందరూ లంచాలు తీసుకోవడము, మర్డర్ చేసుకోవడము, అవన్నీ ఉంటాయి, వాళ్ళు తప్పించుకుంటారు. అట్లా అన్నమాట. ఆడవాళ్ళు కూడా అంతే, సెక్స్ తప్పంటారు, మగవాళ్ళని తప్పంటారు, సెక్స్ ఎడ్యుకేషన్ తప్పంటారు, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ వేరే ఉంటుంది. మగవాళ్ళు ఆయన ఉంటుంది, మగవాడు పైకి అట్లా ఉంటాడు కానీ లోపల ప్రలోభాలకు అవుతాడు కదా. ఇది ఆడవాళ్ళు కూడా ఉంటుంది. అంటే పైకి ఆడవాళ్ళు అట్లా చెప్తారంట స్ట్రిక్ట్గా, అదొక డ్యూటీ, మగవాడు కూడా డ్యూటీ లాగా ఉండాలి. కానీ పర్సనల్ విషయానికి వచ్చేవరకు మగవాడు కూడా పర్సనల్ విషయానికి వేరేలా ఉండాలన్నమాట. ఓకే, చిట్టిగా ఉండకపోతే ఆడవాళ్ళు లొంగుతారు, నువ్వు వాళ్ళ లొంగాలి, అట్లా అన్నమాట. ఎందుకంటే డ్యూటీ అనేది బయట చేస్తారు కానీ ఇంట్లో కూడా చేస్తారా? ఇంట్లో కూడా కొడతారా? కొట్టరు కదా. అట్లా అన్నట్టు పైకి కనిపించేది మగవాళ్ళైనా ఆడవాళ్ళు అలా ఉంటారు, కానీ లోపల ప్రలోభాలు వేరే ఉంటాయి, సీక్రెట్గా ఉంటుంది అంటే. అట్లా అంటే మీకు అబ్బాయిలు ఇష్టపడతారు, అమ్మాయిలు ఇష్టపడతారు. ఈ విధంగా జరుగుతుంది అన్నట్టు, శృంగారం కానీ, ఫ్రెండ్షిప్ కానీ, లవ్ కానీ. ముఖ్యంగా అమ్మాయితో మాట్లాడంటే మనం సినిమా పోతే ఆ సినిమా చూస్తాం, కానీ వాళ్ళు చెప్పింది చూస్తాం, ఒక ప్రేక్షకుడిగా చూస్తాం, కానీ మనమే డైరెక్టరు, రచయిత మనమే అయినట్టు పోయి వాళ్ళది వినకుండా మనమే బిల్డప్ ఇస్తే సినిమా మనం ఏం తెలుసుకోలేము కదా. అట్లనే ఆడవాళ్ళ దగ్గర మన బిల్డప్ ఇవ్వద్దు, మనం గొప్పగా ఒక ప్రేక్షకుడికి మాత్రమే, స్త్రీకి ఆమె చెప్పేది పూర్తిగా వినాలి. అప్పుడు నీకు ఎన్నో విషయాలు చెప్తుంది, ఆమె సరదాలు, సంతోషాలు, లవర్ అందా, గర్ల్ ఫ్రెండ్ అందా, ఇవన్నీ చెప్తారంట. నువ్వు ప్రేక్షకుడి మాత్రమే తప్ప, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కళాకారుడు కావద్దు, ఆర్టిస్ట్ కావద్దు. ఆడవాళ్ళకి పురుషాంగం చూపెట్టాలని అందరికీ ఉంటుంది, మిస్బిహేవింగ్ అంటారు, అలాంటి పనులు చేయాలంటుంది, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలంటుంది, వాళ్ళ గురించి తెలుసుకోవాలంటుంది. కానీ ఇది తప్పని మనం అంటారు, మనం తప్పు చేస్తున్నట్టు ఉంటుంది. కానీ ఒక పిచ్చోడు నగ్నంగా పోతే ఆడవాళ్ళే చూస్తారు, తెలుసుకుంటారంట, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రతిదీ తెలుసుకుంటారు. కానీ మనం కావాలని చూపిస్తే తప్పు అవుతుంది. కానీ మీరు కూడా ఆ పిచ్చోని లాగానే ఉండి ఓపెన్ అప్ అయితే ఏమన్నది కాదు. ఎందుకంటే పిచ్చోని తప్పు కాదు, మీది తప్పు కాదు. అప్పుడు మిమ్మల్ని అడిగి తెలుసుకుంటారు, మీరు అడిగితే వాళ్ళు చెప్తారు, మీతో ఇలా మాట్లాడాలి, అమ్మాయితో మాట్లాడడం కూడా అంతే. ఒక పిచ్చోడు నగ్నంగా ఉంటే తప్పు కాదు కదా, అలా నేచురల్గా మాట్లాడండి, వాళ్ళు నేచురల్గా మాట్లాడతారు. అలా నేచురల్గా మిమ్మల్ని ఎన్నో విషయాలు అడుగుతారు, అడగరాని విషయాలు, చెప్పరాని విషయాలు, అవన్నీ ఓపెన్ అవుతారు. మీకు అమ్మాయి నచ్చిందా, ఏ గర్ల్ ఫ్రెండ్ లేదా, లవర్ లేదా, ఇవన్నీ అడుగుతారు వాళ్ళు కూడా. అమ్మాయిలతో మాట్లాడేవాడు అహము, గర్వము, స్వార్థము ఉంటే అది ఎలా ఉంటుందంటే, పాలల్లో నీళ్ళు కలిపినా కూడా, నీళ్ళల్లో పాలు కలిపినా పాలు పాలుగానే ఉంటున్నాయి తప్ప నీళ్ళల్లో కలవడం లేదు. కానీ చూపర్లకో లేకుంటే నీళ్ళకో అలా కలిసినట్టు భ్రమ కల్పిస్తున్నావు, భ్రమపడుతున్నాయి కదా. పాలల్లో నీళ్ళు పోస్తే కలిసినాయి అనుకుంటారు, కలిసినట్టే ఉంటాయి, కానీ కలుస్తారు, అవి వేరుగా ఉంటాయి అనుకో. నూనె నీళ్ళలో కలవద్దు. అలా ఉండేవాడు తనలో తానే ఉంటాడు, తన ప్రపంచంలో తానే బతుకుతాడు. అమ్మాయి దగ్గర ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళను కలవడు, ఏకపక్షంగా వింటాడు, ఏకపక్షంగా చెప్తాడు, ఏకపక్షంగా మాట్లాడతాడు తప్ప వాళ్ళలో కలవడు అనమాట. ఇంకా ఇది ప్రమాదం, ఇలాంటి అమ్మాయిలు ఇష్టపడరు, వీడు వాళ్ళని ఇష్టపడలేడు, దగ్గర కాలేడు. ఒక అమ్మాయికి దగ్గర కావాలంటే ఎలా కావాలి? పాలల్లో నీళ్ళు కలిపితే నీళ్ళల్లో పాలు కలిపినా ఒకటే కదా, కలుషితం అయిపోతాయి, రెండు కలుషితం అయిపోతాయి, పాలు కలుషితమైతే నీళ్ళు కలుషితమై రెండు నీళ్ళ పాలు అవుతాయి కదా. అలా మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. అట్లా మాట్లాడేవాడే అమ్మాయిలతో మాట్లాడతాడు, అమ్మాయిలు వీడితో మాట్లాడతారు. అరిటాకు మీద మునుగొడ్డ, ములు మీద అటాక్ పడ్డ, అటాక్కే ప్రమాదం అంటారు, అది పాతకాలం మాట, అది తప్పు. ఎందుకంటే అరిటాకు ములు మీద పడుతుంది, ఎప్పుడు ములు కూడా అరిటాక్ లాగా ఉంటాయి, ములు కూడా అరిటాక్ లాగా ఉంటుంది. మగవాళ్ళు స్మూత్గా ఉంటే ఆడవాళ్ళు వచ్చి మాట్లాడతారు, మాట్లాడాలని వాళ్ళకు కూడా ఉంటుంది, మగవాడితో మాట్లాడాలంటుంది, మగవాడు మాట్లాడుతుంది.
నువ్వు కూడా అటాక్‌లాగా వాళ్ళు నీతో మాట్లాడతారు. నీతో వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళతో నువ్వు మాట్లాడతావు. ఇద్దరు అటాక్‌లే కావాలి. అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇద్దరికి ఇష్టం ఒకరంటే వరకు అట్లుంటదనమాట. అలాగే మగాడు నగ్నంగా అసలు చూపెడితే తప్పు. కానీ పిచ్చోడిని చూస్తలేదా అన్నీ తెలుసుకుంటారు. అట్లనే మంచోడు కూడా పిచ్చోనిలాగా అందులో ఏం కల్మషం లేకుండా వాళ్ళ దగ్గర ఓపెన్ అప్ అయితే వాళ్ళు చూస్తారు, అడుగుతారు, తెలుసుకుంటారు. ఆఖరికి వాళ్ళు కూడా నగ్నంగా ఉంటారు. కొన్నిసార్లు నగ్నంగా వచ్చి మాట్లాడతారు. అంటే మగోడు రేప్ చేయకుండా నెగిటివ్‌గా చూడకుండా పాజిటివ్‌గా చూసి తెలుసుకున్నాడు అనుకో, అడిగి తెలుసుకుంటే ఏమనరు. అప్పుడు వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళకి చెప్పాలంటది, చూపించాలంటది. చూపించకూడనిది కాదు. వాళ్ళు కూడా చూపిస్తారు. పురుషుడు కూడా నగ్నంగా ఉంటే నెగిటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా ఉంటే వాళ్ళు కూడా చూస్తారు. చూసి అడిగి తెలుసుకుంటారు. ఇలా అన్నట్టు పాజిటివ్‌గా ఉండాలి. శృంగారం విషయంలో స్త్రీ సినిమా లాంటిది. ప్రేక్షకుడి కోసమే సినిమా తీస్తారు కదా! అలాగే ప్రేక్షకుడు సినిమా చూడడానికి వెళ్తాడు. అలా తప్పులేదు. చూడాలనుకుంటాడు. స్త్రీ కూడా సినిమా లాంటిది. చూపిస్తది. ప్రేక్షకుడు స్త్రీ కావాలి. తను చూపించుకుంటుంది. ప్రేక్షకుడు కావాలి స్త్రీ సినిమాకు. సినిమా ప్రేక్షకుడి కోసమే. ఒక స్త్రీ అలాంటిది. మరి పురుషుడు ప్రేక్షకుడిగా పోతే సినిమా చూపిస్తారు. కానీ మిస్‌బిహేవింగ్ చేయొద్దు. దాన్ని మిస్‌బిహేవింగ్‌గా భావించొద్దు. మిస్‌బిహేవింగ్ చేయొద్దు పురుషుడు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకుడున్నాడు. ప్రజలకు సేవ చేస్తా అంటాడు. కానీ చేస్తాడని దోసుకుంటాడు. చేస్తున్నానని పేరుతో చెప్తారు. కానీ ప్రజాసేవన కాదు కదా! అప్పుడు ప్రజలు తిరగబడతారు. నక్సలైట్లయితారు. తీవ్రవాదులైతారు. వాళ్ళు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇలా స్త్రీ పురుషుల మధ్య ద్వేషాలుంటే మాట్లాడుకోరు. పురుషుడు ద్వేషించొద్దన్నమాట. న్యాయంగా నువ్వు సినిమా చూసినట్టు చూడు. వాళ్ళు నీకు సినిమా చూపెడతారు. ఓకే. అట్లా అనమాట. నువ్వు ప్రేక్షకుడు కూడా ఆమె చూపిస్తది. ఎందుకంటే ఆమె ఉన్నదే ప్రేక్షకులు చూడడానికి. నీకు చూపించడానికి, నువ్వు చూడడానికి ఉండు. ఆమె చూపించడానికి వచ్చింది. నువ్వు ఆమె కావాలి. ఆమె నీకు కావాలి. ఇది స్త్రీ ప్రపంచం. రోడ్డు మీద కళ్ళు మూసుకొని పరిగెడుతూ ఉంటే మనం ఏ వస్తువులకైనా తాకామనుకో తప్పు మనది కాదు. కళ్ళు మూసుకున్నాం కాబట్టి తెలిసి తాకలేదు. అలాగే వస్తువులు మనకు తాకుతాయి. తప్పు వాటిది కాదు. వాటికి కూడా కాదుగా. మనమే కళ్ళు మూసుకొని పోయినాం కాబట్టి అవి తాకబడ్డాయి తప్ప అవి తాకాయి కదా! ఇలా అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడినా, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడినా ఇలా మాట్లాడతారు. ఒకరికొకరు తాకుతారు కానీ అది కావాలని కాదు. ఇలా ఫ్రీగా అలా ఎన్నో ఉంటాయి. లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. అలాగే ఎంకరేజ్ ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ లేదా, లవర్ లేదా అని ఆడవాళ్ళు మగవాళ్ళని అడుగుతారు. ఇవన్నీ ఉంటాయి. కానీ ఇలా కళ్ళు మూసుకొని పరిగెట్టడం లాంటిది ఉంటుంది. కావాలని అడుగుతాం ఎవరైనా తెలియని విషయాలు తెలుసుకుంటాం. వాళ్ళు కూడా ఓపెన్గా చెప్తారు, వాళ్ళు అడుగుతారు. కానీ ఇవన్నీ కళ్ళు మూసుకొని పరిగెడితే ఎలా ఉంటాయో అలా అడగాలి తప్ప మిస్‌బిహేవింగ్ కావాలని ఎదుటి వ్యక్తిని తాకడము, పగబెట్టుకొని ఒకరిని గుద్దడము, తాకడము, కొట్టడము, బెదిరించడము, తప్పుపెట్టడము చేస్తే చెప్పరు. మీరు అడగరు. అలా అడిగినా వాళ్ళు చెప్పరు. గుర్తుపెట్టుకోండి. మన పెళ్ళాం మంది ఇంటి దగ్గర పోయి పండుకుంటే మనం ఊకుంటామా? ఊకోం. మందోడి పెళ్ళాం మన దగ్గరికి వస్తుందా? రాదు కదా! అంటాం. కానీ మనం మంచిగా మాట్లాడితే ఎదుటోళ్ళు మనతో మంచిగా మాట్లాడతారు. అంటే మన పెళ్ళాన్ని మన దగ్గరికి తోలితే మన పెళ్ళాన్ని మన దగ్గరికి తోలుతాడు. ఇలా ఎదుటోళ్ళతో మనం వాళ్ళ మనిషి మనమైనప్పుడు వాళ్ళు మన మనుషులైతారు. గుర్తుపెట్టుకోండి. అంతేగాని మనం స్వార్థము, అహంకారము, గర్వము ఇవి ఉంటే కారు. మనం వాళ్ళ మనుషులం కావాలి కంప్లీట్. వాళ్ళు మన మనుషులైతారనమాట. ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ బెడ్‌రూమ్ విషయాలు, శృంగార విషయాలు, సెక్స్ విషయాలు ఇవన్నీ మగవాళ్ళకి చెప్పానంటే వాళ్ళకి మాత్రమే తెలిసినంటాయి. మగవాళ్ళు వ్యతిరేకించేటివి మగవాళ్ళకి చెప్పానంటాయి. అవి ఏం చేస్తారు? ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు మగవాళ్ళ గురించి. అవన్నీ. మగవాళ్ళు ఏం చేస్తారు? అందరికీ తెలుసు ఆడవాళ్ళ గురించి మగవాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ మగవాళ్ళు ఆడవాళ్ళ ముంగట మాట్లాడగలిగితే ఎట్లుంటది? మగవాళ్ళ ముందు మాట్లాడినట్టు మాట్లాడాలి. వ్యతిరేకంగా కాదు. మగవాళ్ళు పాజిటివ్‌గా మాట్లాడుకుంటారు కదా! అలా ఆడవాళ్ళతో మాట్లాడితే ఆడవాళ్ళు వింటారు. ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళు పాజిటివ్‌గా మాట్లాడినట్టు మగవాళ్ళతో కూడా అలాగే మాట్లాడితే మగవాళ్ళ ముందు అలాగే మాట్లాడితే మగవాళ్ళు తెలుసుకుంటారు కదా! ఎందుకంటే సెన్సార్ లేదు. అట్లా అని మిస్‌బిహేవింగ్ కాదు. నేచురల్‌గా ఆడవాళ్ళు మాట్లాడుకుంటే మగవాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటుంది? అలా మీరు ఒక విషయాన్ని ఆర్టికల్ అలా చదవండి. అలా క్రియేట్ చేయండి. అలా చదవండి. అలాగే చెప్పండి కెమెరా ముందు. ఇది కావాలని చెప్పడం కాదు, నటించడం కాదు. జెన్యూన్ అనమాట. తెలియకుండానే. ఇట్లా అనమాట. అప్పుడు ఇది తప్పు కాదు. సరే తప్పా ఒప్పా అనేది ట్రెడిషనల్ విషయాలైనా, అసభ్య విషయమైనా, ఏ విషయమైనా ఇది మీరు మాట్లాడతలేరు. మీ నోటి నుండి వస్తుంది కాబట్టి మీ తప్పు కాదు. కావాలని చెప్తలేరు. కాబట్టి ఎదుటి వాళ్ళు వింటారనమాట. నేర్చుకుంటారు. ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మీరు చక్కగా చెప్పగలుగుతారు. కావాలని చెప్పేది కాదు ఇది. ఓకే. ఇలా చెప్పాలన్నమాట కెమెరా ముందు. ఆడవాళ్ళు వేరే లైన్ కడతారు. ఆడవాళ్ళు వేరే లైన్ కడతారు. మగవాళ్ళు వేరే లైన్‌లో ఉంటారు. స్త్రీలకు ప్రత్యేకం అన్నట్టు ఉంటుంది. కానీ అది కేవలం భౌతికం మాత్రమే. ఎందుకంటే పర్సనల్‌గా వ్యక్తిగతంగా ఎలా ఉంటారంటే ఆడవాళ్ళంతా కలిసి నిలబడ్డట్టే మగవాళ్ళు నిలబడతారనమాట. మగవాళ్ళంతా కలిసి ఉన్నట్టే ఆడవాళ్ళు కలిసి ఉంటారు. మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసే ఉంటారు. లైన్ కట్టినట్టు ఉంటదన్నట్టు. అలా ఉండకపోతే భౌతికంగా మీరు ఉన్నట్టే వ్యక్తిగతంగా కూడా ఉంటే మీరు తామర ఆకులో నీళ్ళలా ఉంటారు. అంటే తామర ఆకులో నీళ్ళు ఎన్నటికీ ఆకును తాకవు. అవి వేరుగా ఉంటాయి. ఇలా మీరు ఆడవాళ్ళకు దూరంగా ఉంటారు. మీ ప్రపంచం మీరు మీ భావాలు వాళ్ళతో షేర్ చేసుకోలేరు. వాళ్ళు మీవి
వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సొస్తుంది. మీ భావాలు, మీ ఆలోచనలు, అనుభూతులు, అనుభవాలు. చివరికి మీరు గూడా ఒంటరిగా ఉండిపోతారు. ఆడవాళ్ళు పక్కనున్నా సరే వాళ్ళతో కలవలేరు గుర్తుపెట్టుకోండి.